హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. అయితే కన్నప్ప రివ్యూ తీసుకొస్తానని ఇటీవల లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే కన్నప్ప పూర్తి రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. అయితే సినిమాకి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఇందులో పొందుపరిచే అవకాశం ఉంది అని మొదలే అనుకున్నారు అభిమానులంతా. అయితే సినిమా నిడివికి ఆలోచించి చూస్తే 3 గంటల 20 నిమిషాలు ఉండడం కొంతమందికి నచ్చలేదు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంతసేపు ఒక సినిమాని చూసే అవకాశం ఇప్పుడు లేదు అని చాలామంది అంటున్నారు. కానీ నటన పరంగా చూస్తే మంచు విష్ణు నటన మాత్రం క్లైమాక్స్లో అద్భుతంగా ఉందని, నిజంగా సెకండ్ హాఫ్లో సినిమా ఒక రేంజ్కి వెళ్తుందని చాలామంది అభిమానులు చెప్పటం జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు వచ్చేటటువంటి ఈ టాక్ కానివ్వండి, కొంతమంది కావాలని ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్గా చెప్తున్న రివ్యూలు చాలామందిని బాధిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది కావాలనే ట్రోల్ చేస్తున్నారు తప్ప ఇందులో ట్రోలింగ్ చేసే విషయాలు ఏవీ లేవు అని పూర్తిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే ప్రభాస్ నటన విషయానికి వస్తే నిజంగా ప్రభాస్ ఉన్న 20 నిమిషాల పాటు అభిమానులు ఎవ్వరూ కూడా థియేటర్లో కూర్చోరు అనే ఒక విషయాన్ని అభిమానులు చెప్పడం జరిగింది. రుద్ర పాత్రలో నిజంగా ప్రభాస్ చేసిన నటన సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. అయితే కొత్త అమ్మాయి ప్రియా అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ప్రియా మోహన్ హీరోయిన్ పేరు. అయితే ఇటీవల చాలా వెబ్ సిరీస్లలో నటించిన అనుభవం ఉన్నటువంటి ప్రియా మోహన్కి హయ్యెస్ట్ బడ్జెట్ పిక్చర్ అండ్ సిల్వర్ స్క్రీన్ సినిమా మాత్రం కన్నప్ప అవటం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే తనకున్నటువంటి పాత్ర మేరకు తను అద్భుతంగా నటించింది అని చెప్పొచ్చు. కన్నప్ప భార్యగా ఈ పాత్ర చేయటం జరుగుతుంది అండ్ సినిమాలో హీరోయిన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తొలిసారిగా కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో పార్వతి క్యారెక్టర్ చేయటం కూడా చిత్రానికి హైలైట్గా చెప్పుకోవచ్చు. అండ్ ప్రమోషన్స్లో కూడా చాలాసార్లు మంచు విష్ణు గారు చెప్పటం ఏంటంటే ఈ సినిమా అనేది దాదాపు 3 సంవత్సరాల కష్టమే కాదు, నేను ఎంతో ఆలోచించి ఈ చిత్రాన్ని చేశాను. కన్నప్ప విషయానికి వస్తే మాత్రం చాలామంది నాకు సహకరించి అతి తక్కువ బడ్జెట్లో వాళ్ళ రెన్యుమరేషన్స్ని తగ్గించుకుని ఈ సినిమా చేశారు అని చెప్పటం జరిగింది. అయితే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ను తీసుకొచ్చి శివుడి పాత్ర ఇచ్చినప్పటికీ కూడా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ లాంటి ఒక సూపర్ స్టార్ నటించే సమయంలో కూడా పాత్ర నిడివి చాలా చిన్నగా ఉంది అని ఎంతోమంది బాధపడుతున్నటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. చిత్రం సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉన్నట్టు, ఫస్ట్ హాఫ్లో 2 పాటలు చాలా బాగా ఉన్నట్టు రివ్యూలు చెప్పడం జరుగుతుంది. సినిమా విషయానికి వస్తే దాదాపు 250 కోట్లతో ఈ చిత్రాన్ని తీయటం జరిగింది. అయితే చాలా మట్టుకు ఈ చిత్రాన్ని న్యూజిలాండ్లో తీశామని మంచు విష్ణు గారు చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఖర్చు విషయానికి ఏమాత్రం వెనకాడకుండా 3 సంవత్సరాల కష్టంతో 250 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించడం, దాదాపు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో ఉన్న అందరు సూపర్ స్టార్స్ని తీసుకొచ్చి మరి ఈ ఎవరికీ తెలియనటువంటి ఒక చరిత్రని చెప్పే అవకాశంగా ఈ కన్నప్ప చిత్రాన్ని చేయటం అనేది మంచు విష్ణు గారు చేసినటువంటి ఒక ప్రయోగం అనే చెప్పొచ్చు. నిజంగా కలెక్షన్స్ చాలా నిలకడగా ఉండడం చిత్రానికి చాలా లాభంగా చెప్పుకోవచ్చు. కానీ అభిమానులు మాత్రం మ్యూజిక్ పరంగా చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కానీ మహాభారత్ సీరియల్లో చేసినటువంటి ఒక దర్శకుడికి ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ మూవీ ఇచ్చి దర్శకత్వం వహించడం అనేది కొంచెం రిస్క్గా చాలామంది భావిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకి కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారే తప్ప ఇది కావాలని తోసిపుచ్చి ఏదో ఒక రకంగా దీన్ని ట్రోల్ చేయాలని భావించే వాళ్ళు మాత్రం ఈ చిత్రాన్ని కావాలనే నెగిటివ్గా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రమే. కానీ ఎక్కడ కూడా ఇక్కడ తప్పు పట్టే అవకాశాలు ఈ చిత్రంలో ఏవీ లేకపోవటం, దాదాపు
20 సంవత్సరాల తన కెరియర్లో ఒక పెద్ద సూపర్ హిట్ని మంచు విష్ణు ఖాతాలో తాను వేసుకోవటం కన్నప్ప ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. ఇటీవల చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అభిమానులందరికీ నచ్చేలా తీశారని చెప్పొచ్చు. బాయ్, సీ యూ లేటర్.